అన్నమయ్య జిల్లా పీలేరులో చెడ్డీ గ్యాంగ్ అనుమానాస్పద కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత కోసం పట్టణంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి బీట్ పోలింగ్ తో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి వేళలో గస్తీ ముమ్మరం చేసి అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని, వదాంతులను నమ్మవద్దని డీఎస్సీ కృష్ణమోహన్ ప్రజలకు సూచించారు. మనకు అవుట్స్కట్స్ లో ఈ చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన కదలికలు కనపడినాయి. మన దృష్టికి వచ్చింది, పోలీసు వారి దృష్టికి. ఈ నేపథ్యంలో ప్రజలని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుగుల్లి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలని అప్రమత్తం చేసేయడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏమనగా, మీకు ఎవరన్నా అనుమానితులు, అపరిచితులు, అట్లా ఏదైనా డౌట్ గల క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా డైల్ 100కి, డైల్ 112 కూడా తెలపవలసిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, మన యొక్క పట్టణ అవుట్స్కట్స్, తర్వాత ఎక్కడైనా ఐసోలేటెడ్ ప్లేసెస్లలో ఎవరన్నా మనకి కొత్త వాళ్ళు కనిపిస్తే కానీ ఇమ్మీడియట్గా కూడా మనకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము కూడా మా బీట్ సిస్టమ్ స్ట్రెంథన్ చేశాము. తర్వాత మీకు కూడా తెలిసి మధ్యలో మనకి మదనపల్లి టౌన్లో ఒక ఏటీఎం ఆఫెన్స్ జరిగితే దాన్ని కూడా ఇమ్మీడియట్గా మనము అప్పటికప్పుడు అలర్ట్ అయిపోయేసి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా రాయచోటి సబ్ డివిజన్లో ఈ యొక్క నాకాబందీ, తర్వాత వెహికల్ చెకింగ్ అనేది చేసి మనము మన సిబ్బంది తర్వాత ఆఫీసర్ అంతా కూడా ఆ రోజు రాత్రి అంతా కూడా కష్టపడడం జరిగింది.